రాజకీయం చేయడానికి ఈ స్టాండర్డ్స్ సరిపోతాయా? అన్న రాజకీయం చేయడానికి వాస్తవానికి అందరు ఏమనుకుంటారన్న మీరు చెప్పండి, ప్రధాన ఏమంటారు క్వాలిటీ ఏంటిది? డబ్బు కావాలి అభిషేక్, అవునన్నా కాదన్నా ఇది నిజమే. అవును, డబ్బు కావాలి. డబ్బు కావాలి, నీకు క్యాస్ట్ ఈక్వేషన్ పనికి వస్తుంది, నీకు సర్కిల్ పనికి వస్తుంది, నీకు ఉన్నటువంటి వాతావరణం పనికి వస్తుంది. ఎడ్యుకేషన్కి అసలు విలువలేదు. నీకు ఉంది కావచ్చు బట్ విలువలేదు. ఆ విలువలను కాపాడడం కోసమే రాజకీయం చేస్తున్నాం. ఆ విలువలను కాపాడడం కోసమే మంది చెప్పారు అభిషేక్, ఇట్లా చాలా మంది చెప్పారు, వందల మంది చెప్పారు, వేల మంది చెప్పారు అన్న. అంటే ఒక వెలిగి మళ్ళీ కనుమరుగైపోయారు. అది వాస్తవం అన్న, నేను కాదంటలేను. నేను కూడా ఈ యొక్క ఇంటర్వ్యూతో నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనేది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, అది నా ఇంటెన్షనే అది కాదు. ఈ యొక్క ఇంటర్వ్యూతో నేను ఎక్కడికో వెళ్ళిపోవాలనేది కాదు ఇంటెన్షన్. నా వల్ల ఒక 10 మంది ఇంటర్వ్యూ చూసి మోటివేట్ అయ్యి ఇప్పటి వరకు మీరు దేవరకొండలో ఒక లీడర్ పేరు చెప్పగలుగుతారన్న? నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరైనా అంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మాకు అవకాశం రాలేదన్న, మేమంతా వెనకబడ్డోళ్ళం.